x log 256 base 4 plus log 81 base 3 minus log x base 2 is equal to 0 అయితే x ఎంత? సో log 256 base 4 అంటే 4, ఎందుకంటే 4 power 4, సో log a power 1 ఫార్ములా. సో log 81 base 3 అంటే దట్ ఈజ్ ఆల్సో 4, 3 power 4. సో ఈ మైనస్ log x base 2 అనేది అటు సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది. సో 4 + 4 ఏమవుతుంది? 8 అవుతుంది. సో ఇప్పుడు మనకేమొచ్చిందంటే log x base 2 ఈజ్ ఈక్వల్ టు 8 అయితే x ఈజ్ ఈక్వల్ టు 2 power 8. 2 power 8 అంటే 512. నెక్స్ట్ 48, 72, 60ల గాసాగా కాసాగు కట్టండి. సో ఇందులో ఏదైతే హయ్యెస్ట్ ఉందో 72 దాని యొక్క మల్టిపుల్స్ తీసుకోవాలి, అంటే గుణకాలు. సో దాని గుణకాలు ఏంటంటే 720 నుండి ఈ 3 నెంబర్లు భాగించగలిగే అత్యధిక సంఖ్య అన్నమాట. సో దానికి అది కాసాగు అవుతుందన్నమాట. సో 48, 60, 72 అనేవి ఈ 3 సంఖ్యలు కూడా 720ని భాగిస్తుంది. సో 72 గుణకాల్లో 10 గుణకం కన్నా తక్కువ ఏ గుణకం కూడా ఈ 3 భాగించదు కనుక సో అదే కనిష్ట సామాన్య భాజకము. సో ఎల్సిఎం. సో ఎల్సిఎం 720. సో అయితే ఇప్పుడు ఎల్సిఎం 720 రెండో ఆప్షన్లో మనకి ఇచ్చిన ప్రతి ఆప్షన్లో కూడా రెండోది ఎక్కడైతే ఉందో అది ఆన్సర్. అంటే మనం హెచ్సిఎఫ్ చేయాల్సింది అన్నమాట. సో ఇప్పుడు మనకి ఎగ్జామ్ అయిపోయింది కనుక సో హెచ్సిఎఫ్ కూడా ఒకసారి చూద్దాం. 48, 72, 60ని మూడింటిని భాగించగల గరిష్ట సామాన్య భాజకం. సో ఫ్యాక్టర్ అన్నమాట. సో మ్యాక్సిమం ఫ్యాక్టర్ అన్నమాట, గ్రేటెస్ట్ కామన్ డివైజర్. సో అది 12 అన్నమాట. సో అందుకే 12, 725 అన్నమాట. నెక్స్ట్ ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన కారణంగా లబ్ధంగా ఎన్ని విధాలుగా రాయవచ్చు? ఒకే ఒక విధంగా రాయవచ్చు. ఏ కాంపోజిట్ నెంబర్ కెన్ బి రిటర్న్ యాజ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఇన్ ఏ యూనిక్ వే. సో ఇన్ వన్ అండ్ ఓన్లీ వన్ వే. ఇన్ అవర్ టెక్స్ట్ బుక్ వన్ అండ్ ఓన్లీ వన్ వే ఇస్ దే. సో మన టెక్స్ట్ బుక్లో వన్ అండ్ ఓన్లీ వన్ వే ఉంది కనుక ఒకే ఒక విధంగా రాయవచ్చు. నెక్స్ట్ 2 power x ఈజ్ ఈక్వల్ టు 0.2 whole to the power y ఈజ్ ఈక్వల్ టు 100 అయితే 1/x - 1/y ఎంత? సో దీన్ని 2 power x ఈజ్ ఈక్వల్ టు 100 రాసాము. సో అప్పుడు ఏమవుద్ది? x ఈజ్ ఈక్వల్ టు log 100 base 2 అవుద్ది. 1/x అయితే log 2 base 100 అవుద్ది. సో అదేవిధంగా 0.2 whole to the power y ఈజ్ ఈక్వల్ టు 100. సో అప్పుడు ఏమవుద్ది? y ఈజ్ ఈక్వల్ టు log 100 base 0.2. సో 1/y ఈజ్ ఈక్వల్ టు log 0.2 base 100. సో 1/x - 1/y అడిగాను కనుక సో log a - log b, log a/b. సో log 2/0.2. సో log 20/2 మీన్స్ log 10. సో అప్పుడు ఏమవుద్ది? దీన్ని log 10 power 1 base 10 power 2 అంటే 1/2 ఇస్ ద ఆన్సర్. సో 1/2 ఆన్సర్. నెక్స్ట్ ఇఫ్ -75 ఈజ్ ఈక్వల్ టు 9a plus b where 0 less than or equal to b less than 9 then a, b are unique integers then b value. సో ఈ విలువ a, bలు ఏకైక పూర్ణాంకాలు అయితే b విలువ ఎంత అడుగుతున్నాడు. సో అంటే ఏంటి మనకి? సో ఆల్రెడీ ఇక్కడ 0 less than b less than 9 అంటే b అనేది 0 కన్నా ఎక్కువ ఉండాలి, 9 కన్నా తక్కువ ఉండాలి. అందుకే ఏం చేసామంటే -75ని bతో భాగిస్తామన్నమాట. సో 9 × 9 81. సో 81లో 75 తీస్తే 6 కనుక b విలువ 6. నెక్స్ట్ a - b యూనియన్ b - c అంటే a డెల్టా b. a డెల్టా bకి ఇంకొక సూత్రం a యూనియన్ b మైనస్ a ఇంటర్సెక్షన్ b. a యూనియన్ b మైనస్ a ఇంటర్సెక్షన్ b ఇది సూత్రం. నెక్స్ట్ పొసెసివ్నెస్ అనే ఆంగ్ల పదంలోని అక్షరాలతో ఏర్పడిన సమితి ఏ అయిన n(a) అంత అంటే సో ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎ సెట్ ఏ అడుగుతుందన్నమాట. సో ఇప్పుడు p ఒకటి ఉంది, o ఉంది, s ఉంది, e ఉంది, i ఉంది, v ఉంది, n ఉంది. సో ఇవే రిపిటేషన్ అంటే సమితిలో మూలకాలు ఎన్ని ఉన్నా సరే సో రిపిటేషన్ అయినా తీసుకోకూడదు, ఒక్కొక్క మూలకమే తీసుకోవాలన్నమాట. సో అందుకే ఆన్సర్ ఇవన్నీ కౌంట్ చేస్తే 1, 2, 3, 4, 5, 6, 7. సో ఆన్సర్ 7 అన్నమాట. నెక్స్ట్ n(a) ఈజ్ ఈక్వల్ టు 8, n(b) ఈజ్ ఈక్వల్ టు 9, n(a) ఇంటర్సెక్షన్ b ఈజ్ ఈక్వల్ టు 6 అయితే n(a) and b ఎంత? సో మనకు సూత్రం n(a) and b ఈజ్ ఈక్వల్ టు n(a) ప్లస్ n(b) మైనస్ n(a) ఇంటర్సెక్షన్ b అంటే 8 + 9 - 6, 8 + 9 17, 17లో 6 తీస్తే 11. సో ఆప్షన్ 3. హౌ మెనీ సబ్సెట్ ద సెట్ p విల్ హ్యావ్? సో అంటే ఇప్పుడు p అనే సమితికి ఉపసమితుల సంఖ్య. సో ఉపసమితుల సంఖ్య సబ్సెట్స్ ఫార్ములా ఏంటంటే 2 power n అంటే 2 to the power of 5. 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కనుక AEIOU. సో 2 power 5. 2 power 5 అంటే 32. నెక్స్ట్ ఇఫ్ -1 -2 are the 2 zeros of polynomial then find a, b. సో ఈ బహుపది యొక్క శూన్యాలు -1 -2 అయితే a, b ఎంత?
అడుగుతున్నారు. సో ఇవి శూన్యాలు కనుక సో ఇవి ఎక్స్ బదులు -1 వేస్తే 0 అవుద్ది, ఎక్స్ బదులు -2 వేస్తే 0 అవుద్ది. సో ముందు -1 వేద్దాం. 2 ఇంటూ -1 ప్లస్ a ఇంటూ -1 ప్లస్ b ఇంటూ -1 -2 ఈజ్ ఈక్వల్ టు 0. సో అప్పుడు ఏమవుద్ది -2 ప్లస్ a మైనస్ b -2 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ -2 -4 అవుతుంది కనుక ఆ 4 అటు తీసుకెళ్తే +4 అవుద్ది. సో a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడతో మనం ఆపేయచ్చు, ఎందుకంటే a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 4. ఈ ఆప్షన్స్లో ఏదైతే మనకి ఫస్ట్ నుండి సెకండ్ సబ్ట్రాక్ట్ చేస్తే 4 వస్తుందో అదే ఆన్సర్. 1 - 2 4 అవ్వదు కనుక ఫస్ట్ ఆప్షన్ రాంగ్. 3 - 2 1 అవుతుంది, 4 అవుతుంది, తప్పు అవుతుంది. 2 - 1 ఇది కూడా రాంగ్. కానీ సెకండ్ ఆప్షన్ 5 - 1 5 - 1 అంటే ఎంత 4. సో అదే ఆన్సర్ మనకి. నెక్స్ట్ ఇందులో కూడా చెక్ చేసుకుంటే 4 5 20 -2 20 - 2 18 ఇది కూడా సరిపోయింది. అంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్ కనుక మనకి లాజికల్ ప్రకారం చేస్తే ఈజీ అనమాట. నెక్స్ట్ ద రూట్స్ ఆఫ్ 2x - 2/x ఈజ్ ఈక్వల్ టు 3 ఆర్. సో వీటి యొక్క మూలాలు ఫస్ట్ ఆప్షన్ వేస్తే సాటిస్ఫై అవ్వట్లేదు, సెకండ్ ఆప్షన్ వేసినా సాటిస్ఫై అవుతుంది, థర్డ్ ఆప్షన్ వేస్తే సాటిస్ఫై అవుతుంది. చూడండి 2 ఇంటూ -1/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2/1/2. సో 2 క్యాన్సిల్ అయితే మైనస్ అవుతుంది. ఈ 2 పైకి వెళ్తే 2 2 4 4లో 1 తీస్తే 3. అదేవిధంగా కింద చూడండి ఇంకో ఆప్షన్ 2 ఇంటూ 2 మైనస్ 2/2. 2 ఇంటూ 2 అంటే 4 మైనస్ 2/2 అంటే 1 4 - 1 అంటే 3. సో అంటే థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. అంటే త్రూ ఆప్షన్ వీ హ్యావ్ టు గో. మనం ఆప్షన్ ద్వారా వెళ్తే మనకు ఆన్సర్స్ ఈజీగా ఉంటాయి. ఈ రెండు సమీకరణాల సాధనలు. సో ద సొల్యూషన్ ఆఫ్ దిస్ 2 ఈక్వేషన్స్. సో ఎక్స్ వై కట్టాలి. సో ఫస్ట్ ఆప్షన్ వేస్తే రావట్లేదు, థర్డ్ ఆప్షన్ వేసినా రావట్లేదు, ఫోర్త్ ఆప్షన్ వేసినా రావట్లేదు, అంటే సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. సో సెకండ్ ఆప్షన్ వేసిన చూడండి ఒకసారి, ఒకటి వేస్తే చాలు, మిగతా మనకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో మైనస్ మనకి ఎక్స్ విలువ ఇది ఎక్స్ అనేది √6 అవుతుంది, వై అనేది -1 అవుతుంది. సో అదే వేద్దాం. √3 ఇంటూ √x -1 ఇంటూ √2 ఈజ్ ఈక్వల్ టు √2. సో -√2 అని నెక్స్ట్ తీసుకెళ్తే ప్లస్ రూట్ అవుతుంది. √3 ఇంటూ √6 ఈజ్ ఈక్వల్ టు 3√2. 3 అంటే ఏంటి, అది 18 అనమాట. సో మీన్స్ 9 2s. సో √18 ఈజ్ ఈక్వల్ టు √18 కనుక ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. హౌ మెనీ సైడ్స్ విల్ బి దేర్ అండ్ పాలిగన్ హ్యావింగ్ 54 డయాగ్నల్స్. 54 కర్ణాలు గల ఒక బహుభుజంలోని భుజాల సంఖ్య అవుతుంది. మనకి సూత్రం ఏంటి, కర్ణాల సూత్రం n ఇంటూ n - 3/2 ఈజ్ ఈక్వల్ టు d. అది సూత్రం. వాడు భుజాలు అడుగుతున్నారు కనుక సో వాడు కర్ణాలు ఇస్తారు కనుక 54. సో అప్పుడు n ఇంటూ n - 3 ఈజ్ ఈక్వల్ టు 54 108. సో 108 ఏం రాసుకోవచ్చు, 12 9 రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు, 12 ఇంటూ 12 - 3 రాయొచ్చు, అంతే కదా. సో 12 ఇంటూ 12 - 3. సో అప్పుడు ఏమవుద్ది, n విలువ 12 అవుద్ది. సో 9 నేను 12 - 3 రాశాను, 12 రాశాను. సో n విలువ 12 అయింది. నెక్స్ట్ ఏ బాల్ is thrown from the top of the building of a height 25 meters with a initial velocity of 15 meters per second. If the height of the ball h from the ground at any point of time t is given by h is equal to 25 plus 10t minus 3d square. The time taken by the ball to reach the ground is. సో ఏం లేదు, 25 మీటర్ల ఎత్తుగల ఒక భవనం నుండి బంతిని 15 మీటర్ల per second వేగంతో క్రిందకు విసినారు. బంతి యొక్క కాలం మరియు ఎత్తుల మధ్య సంబంధం ఇచ్చాడు. అయితే ఆ బంతి నేలను తాకుడుకు పట్టు సమయం కావాలి. సో మనకి టైం ఏంటి, ఫార్ములా టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ. సో మనకి ఈ ఈక్వేషన్ని dh/dt అంటే డిఫరెన్షియేషన్ చేస్తే, అంటే అవకలనం చేస్తే, సో dh/dt ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అవకలనం 0. సో 10t అవకలనం 10 అండ్ t² అవకలనం 2t ఇంటూ 3 60. సో ఇప్పుడు మనకి వెలాసిటీ మనకి ఏమవుద్ది, 0 అవుద్ది కనుక 10 - 60 ఈజ్ ఈక్వల్ టు 0. 60 ఈజ్ ఈక్వల్ టు 10, t ఈజ్ ఈక్వల్ టు 10/6 అంటే 2 5s 2 3s. సో 5/3 seconds అన్నమాట ఆన్సర్. ఇఫ్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ 2 ఈక్వేషన్స్ ఆర్ 4, 6 దెన్ ఫైండ్ ఏ. ఈ రెండు సమీకరణాల సాధన 4, 6 అయితే ఏ విలువ. సో ముందు రెండో సమీకరణంలో వేద్దాం. అప్పుడేమవుద్ది, 4b + 6 ఈజ్ ఈక్వల్ టు 5. 4b ఈజ్ ఈక్వల్ టు -1, b ఈజ్ ఈక్వల్ టు -1/4. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఒకటో సమీకరణంలో వేద్దాం. 4a - 1/4 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 2. సో 2 2s 2 3s. సో 4a ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ ఈ -3/2 అటు సైడ్ వెళ్తే +3/2 అవుతుంది. సో 4a ఈజ్ ఈక్వల్ టు 2 2s 4 + 3 అంటే 7/2 అవుతుంది. సో a ఈజ్ ఈక్వల్ టు 4 2s 8 అవుతుంది కనుక 7/8 ఈజ్ ద ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్.
సో సెకండ్ ఆప్షన్లో ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది కనుక అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. థర్డ్ ఆప్షన్లో కూడా ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది కనుక అది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. ఇకపోతే నన్ను కాదు కనుక ఫస్ట్ ఆప్షన్. సో దాన్ని a మైనస్ బి హోల్ క్యూబ్ రాస్తే a³ మైనస్ 3a² ప్లస్ 3ab² bq అనే సూత్రం రూపంలో రాశాను. సో అప్పుడు x³ క్యాన్సిల్ అయితే మనకి ఫైనల్గా 2x² మైనస్ 13x ప్లస్ 9 వచ్చింది. ఇది తెలుగు మీడియం వాళ్ళకి యాడ్ స్కోర్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మటుకు సో ఫస్ట్ ఆప్షన్ ఖచ్చితంగా రాయాలి. తెలుగు మీడియం వాళ్ళకి యాడ్ స్కోర్ ఎందుకంటే ఈ క్రింది వాళ్ళ వర్గ సమీకరణం కానిది అన్నాడు. కానిది అంటే వాళ్ళు సెకండ్ పెట్టిన రైటే, థర్డ్ పెట్టిన రైటే. సో వీళ్ళకి 2 ఆన్సర్స్ ఉంటాయన్నమాట, సెకండ్ ఆన్సర్ లేదా థర్డ్ ఆన్సర్. f(x) ఒక పోలామిల్ ఇచ్చాడు. దీన్ని x-2తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఎంత అవుతున్నాడు, శాసం ఎంత అవుతున్నాడు. సో ఎప్పుడైతే x-2తో డివైడ్ చేస్తామో x అనేది 2 అవుతుంది. సో ఆ పోలామిల్లో 2 వేస్తే 5 × 2⁴ మైనస్ 9 × 2³ మైనస్ 3 × 2² ప్లస్ 11 × 2 మైనస్ 18. సో 2⁴ అంటే 16, 16 5 80, 2³ అంటే 8, 8 9 72, 2² అంటే 4, 4 3 12, 11 2 22 మైనస్ 18. సో అన్ని పాజిటివ్ వాల్యూస్ యాడ్ చేస్తే 102 వస్తుంది, అన్ని నెగిటివ్ వాల్యూస్ యాడ్ చేస్తే 100 వస్తుంది. 102 మైనస్ 101 అంటే 0. సో ఆన్సర్ 0. If the difference of the reciprocal of age of boy 3 years ago and 5 years from now is 8/9, then the present age of the boy in years is. సో ఒక బాలుడి వయసు 3 సంవత్సరాల క్రితం ఇప్పటి నుండి 5 సంవత్సరాల తర్వాత వాడి యొక్క విలోమాల మధ్య భేదం ఇచ్చాడు 8/9. అయితే ఆ బాలుడి వయసు ఎంత? సో ఇది ఆప్షన్స్ బట్టే చేయాలి కానీ మామూలు లెక్క ప్రకారం చేయకూడదు. చేస్తే మనకి టైం టేకింగ్ మాట. సో నేను 4 ఎంచుకున్నాను ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ రాంగ్ కనుక. సో థర్డ్ ఆప్షన్లో 4 3 సంవత్సరాల క్రితం అంటే 4లో 3 తీస్తే 1. నెక్స్ట్ ఇప్పుడు నుండి 5 సంవత్సరాల తర్వాత అంటే 4 + 5 9 అంటే 1/1 మైనస్ 1/9. సో ఎల్సిఎం తీస్తే 9 ఎల్సిఎం, 9 - 1 అంటే 8/9. సో ఆ 8/9 కనుక ఆన్సర్ 4 అవుతుంది. ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ ఈవెన్ పాజిటివ్ ఇంటిజర్స్ 340 దెన్ ద నెంబర్స్. 2 వరుస సరిధన సంఖ్యల వర్గాల మొత్తం 340 అయితే ఆ సంఖ్యలు ఏంటి ఆడన్నారు కదా. ఆ రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి, 340 రావాలి. ఫస్ట్ది 100 + 2 144, సో 244. సో దట్స్ రాంగ్ ఆన్సర్. సెకండ్ది రావట్లేదు, థర్డ్ రావట్లేదు, కానీ ఫోర్త్ ఆప్షన్ వస్తుంది. సో 144 + 196 రెండు యాడ్ చేస్తే 340 అన్నమాట. సో ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ the pair of equations 2x + 3y = 5 and 6x + ky = 12 has no solution if k is. ఈ 2 సమీకరణాలు సాధన లేకపోతే అప్పుడు k విలువ. సాధన లేదు అంటే నో సొల్యూషన్ అంటే ఏంటి, అది ఆ 2 కూడా సమాంతర రేఖలు మీన్స్ ప్యారలల్ లైన్స్. సో ప్యారలల్ లైన్స్ కండిషన్ ఏంటి, a1/a2 = b1/b2 నాట్ ఈక్వల్ టు 7/c2 అంటే ఫస్ట్ 2 మనం తీసుకుంటే సరిపోద్ది. సో 2/6 = 3/k. సో క్రాస్ మల్టిప్లికేషన్ 2k = 18, k = 9, 2 1 2 9 18. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్. The roots of the quadratic equations are real number. Then ఒక వర్గ సమీకరణం యొక్క మూలాలు కర్ణీయ సంఖ్యలు అయితే సో దీని ఆన్సర్ ఫోర్త్ ఆన్సర్. సో బై మిస్టేక్ డిస్క్రిమినెంట్ అనేది <0 కాదు. డిస్క్రిమినెంట్ ఈజ్ నాట్ ఏ పెర్ఫెక్ట్ స్క్వేర్ అయితే మనకు అప్పుడు అవి కర్ణీయ సంఖ్యలు అవుతాయి అన్నమాట. సో <0 అనేది ఏంటంటే సంకీర్ణ సంఖ్యలు అంటే వాస్తవ మూలాలు లేకపోతేనే అది సెకండ్ ఆప్షన్. సో 21st ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. సో డిస్క్రిమినెంట్ ఈజ్ నాట్ ఏ పెర్ఫెక్ట్ స్క్వేర్, విచ్ x అనేది అశుద్ధ వర్గము కాదు. సో అప్పుడు మనకు ఫోర్త్ ఆన్సర్ రైట్ ఆప్షన్. ఒకసారి ఇది నేను వెరిఫై చేస్తాను. The series 112, 109, 106, 103 and so on. So which term is the negative term? First negative term. ఈ శ్రేణిలోని ఏది మొదటి రుణాత్మక పదం అవుతుంది. అలా మనం వెళ్తే -2 అనేది మొదటి రుణాత్మకంగా అవుతుంది. సో అప్పుడు -√2 అనేది లాస్ట్ టర్మ్ కనుక మనకి ఇప్పుడు an పదం ఏమవుతుందంటే a + n - 1 × d = -2. ఏ విలువ 112 + n - 1 × d విలువ -3 = -2. 112 - 3n + 3 = -2. ప్లస్ -2 ఇటు సైడ్ తీసుకొస్తే 3n అటు సైడ్ తీసుకెళ్తే 3n = 117 అవుతుంది. సో n = 39 అవుతుంది. కానీ మనకు ఆప్షన్లో 39 లేదు కనుక మీరు ఈ 4 ఆప్షన్లో ఏ ఆప్షన్ పెట్టినా సరే మీకు యాడ్ స్కోర్ ఖచ్చితంగా మార్క్ ఇవ్వాలి, ఇస్తాడు కూడా. నెక్స్ట్
ఏపీలో 5వ పదము నెక్స్ట్ 24 ఏపీలో 5వ పదము 12వ పదం వరుసగా 24 94 అయితే మొదటి 20 పదాల మొత్తం ఎంత? సో ఫిఫ్త్ టర్మ్ అంటే ఏంటి? a+4 = 24. 12th టర్మ్ అంటే ఏంటి? a+11d = 94. సో ఏ క్యాన్సిల్ అయితే అప్పుడు మనకి 11లో 4 తీస్తే 7d, 94లో 24 తీస్తే 70. సో d = 10 వచ్చింది. అదేవిధంగా ఇది d వాల్యూని ఫస్ట్ సమీకరణంలో కానీ సెకండ్ సమీకరణంలో కానీ వేస్తే a = 16 వస్తుంది. వాడు S20 అడిగారు. ఇంకా S20 = n/2 × 2a + n - 1 × d. సో n/2 అంటే 20/2 అంటే 10, 2a అంటే -32, నెక్స్ట్ 19d. సో 19 × 10, 19 × 10 అంటే 190 -32, 190లో 32 తీస్తే 158 × 10 కనుక 1580 is the answer. Fourth option. If the first term of GP is 486 and the common ratio is 1/3, then the 10th term. బోనస్ రేలోని మొదటి పదం ఇచ్చాడు, సామాన్య నిష్పత్తి ఇచ్చాడు, అయితే 10వ పదం అడుగుతున్నాడు. సో మనకి 10వ ఫార్ములా ఏంటి? a × r⁴9. సో 486 × r⁴ means 1/3 whole to the power of 9. సో 486 నేను రాయొచ్చు, 3/5 × 2 రాయొచ్చు. కిందన 3/9 ఉంది. 3/5 క్యాన్సిల్ అయితే 3/4 ఉంటుంది. సో అంటే పైన 2 ఉంటుంది, కింద 3/4 అంటే 81. సో 2/81 అనేది ఆన్సర్, రైట్ ఆన్సర్. కానీ 2/81 లేదు, మనకి 2/83 ఉంది. కానీ సో మీరు ఏ ఆప్షన్ పెట్టినా ఇది కూడా యాడ్ స్కోర్. సో కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు స్టూడెంట్స్ 83 ఉంది, 2/83 నాది రైట్, అది రైట్, నాది రైట్ అని మళ్ళీ చేస్తారు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇవ్వకూడదు. బట్ ఏంటంటే బై మిస్టేక్, సో ప్రింటింగ్ మిస్టేక్, సో ఇట్ ఈస్ అన్ యాడ్ స్కోర్. ఇఫ్ ద పాయింట్స్ A, B, C, D ఆర్ కాన్స్టిట్యూటివ్ వెట్స్ ఆఫ్ ఎ పారాగ్రామ్, ఒక సమాంతర చతుర్భుజం యొక్క వరుస శీర్షాలు అయితే అప్పుడు x, y ఎంత? చూడండి డయాగ్రామ్లో ABCD వేసాను. ఈ ABCD వేసినప్పుడు మనకి ఏ బిందువు అయితే కావాలో మనకి ఇప్పుడు ఏం కావాలి? C కావాలి. అంటే Cకి ఆపోజిట్గా ఉన్న దాన్ని తీసేలా మిగతా రెండు యాడ్ చేయాలి. అది షార్ట్కట్ మాట. Cకి ఆపోజిట్గా ఉన్న వాటిని తీసేలా మిగతా రెండుని యాడ్ చేయాలి. అందుకే B + D - A. సో B అంటే ఇప్పుడు ఎంత? B ఎంత? 8 + 7 - 5. అదేవిధంగా 5 + 2 - 3. సో 8 + 5 15, 15లో 5 తీస్తే 10. సో 5 + 2 7, 7లో 3 తీస్తే 4. కనుక 10, 4 ఇస్ ద ఆన్సర్. ఏ యొక్క ఏ విలువకు ఈ 3 బిందువులు శీర్షాలు ఏర్పరచు, త్రిభుజ శీర్షాలు ఏర్పరచు. మీన్స్ దీస్ ఆర్ ద కొలీనియర్. ఇఫ్ 3 points are collinear then the find the value. సో కొలీనియర్ అంటే ఏవి ఇచ్చినా సరే షార్ట్కట్ ఏంటంటే ఇందులో ఏదైతే తక్కువ ఉంటుందో ఆ పాయింట్ని తీసేయండి. సో నేను 3, 1 అనేది లీస్ట్ పాయింట్ కనుక దాన్ని తీసేస్తున్నాను. -3, -1, -3, -1, -3, -1 అంటే నాకు B అనే పాయింట్ని ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు నాకు AC ఉందన్నమాట. సో ఫార్ములా ఏంటంటే x1/x2 = y1/y2. సో A - 3 -1 - 3 ఎంత? -4. సో A - 3 -4 = 2 - 1 అంటే ఎంత? 1 ఇక్కడ 3 - 1 అంటే 2. సో 1/2. సో x1/x2 = y1/y2 ఫార్ములా. A - 3 -4 = 1/2. 2 1s are 2 2s are. సో A - 3 = -2 వచ్చింది. -3 అటు వెళ్తే +3 అవుతుంది. 3 - 2 అంటే 1. సో A is the answer 1. సో ఫోర్త్ ఆప్షన్. చాలామంది ఫోర్త్ ఆప్షన్ 1 కదా, మనకు ఆన్సర్ 1 వచ్చిందని ఫస్ట్ ఆప్షన్ పబ్లింగ్ చేస్తారు. సో బయటకు వచ్చిన తర్వాత అయ్యో నేను అనవసరంగా 1 పెట్టాను, అది 2 ఆన్సర్ కానీ ఇది పెట్టాలని అనుకుంటారు. సో 1 ఏదైతే వచ్చిందో ఆన్సర్ అది ఎక్కడైతే ఉందో దాన్ని పబ్లింగ్ చేయాలి మనం. నెక్స్ట్ మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ x, -5 -7, 5 is 4, 6 then x = y = సో ఈ రెండు బిందువుల మధ్య బిందువు ఇచ్చాడు, అయితే x, y అడుగుతున్నాడు. సో మనకి సూత్రం x1 + x2/2 1 + y2/2 కనుక x - 7/2 5 - y/2 = 4, 6. ఆ విధంగా సో 4 2s are 8 + 7 15 అవుతుంది x విలువ. నెక్స్ట్ 6 2s are 12 -12 ఇటు సైడ్ వస్తే +12 అవుతుంది. అప్పుడు ఏంచి -y అటు సైడ్ ఇటు సైడ్ వస్తే -12 అవుతుంది కనుక -12 + 5 -7. సో 15, -1 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. సో x1 y1 x2 y2 అనుకుంటే మనకి ఫార్ములా షార్ట్కట్ ఫార్ములా డెల్టా = ½ మాడ్యులస్ x1 y2 - x2 y1. సో x1 ఎంత? -1, y2 ఎంత? -1 -2 × 2 -, ప్లస్ 1 - 4 అంటే 3/2. సో ఆన్సర్ 3/2. ఫోర్త్ ఆప్షన్. ద పెరిమీటర్ కోఆర్డినేటర్లో అడుగుతున్నాడు. సో ఒక చతుర్భుజం యొక్క శీర్షాలు ఇచ్చి చుట్టుకొలత అడుగుతున్నాడు. చుట్టుకొలత అంటే ఏంటి? మనం సో ప్రతి భుజం యొక్క దూరం కట్టాలి.
సో ఏబీ కడితే మనకి 5 వస్తుంది, బీసీ కడితే 5 అవుతుంది, సిడి కట్టిన 5 వస్తుంది, డిఏ కట్టిన 5 అవుతుంది. కనుక 5 + 5 + 5 + 5 అంటే 20 ఆన్సర్. దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ కాంబినేషన్ ఆఫ్ సైడ్స్ ఆర్ యాంగిల్స్ కెనాట్ బి ఫార్మ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్? ఈ కింది వాటిలోని భుజాలు లేదా కోణాలు లంబకోణ త్రిభుజాన్ని ఏది ఏర్పరచదో అడుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఇది ఏర్పరుస్తుంది, ఎందుకంటే 15 స్క్వేర్ 225, 8 స్క్వేర్ 64, రెండే వచ్చేస్తే 289, దట్ ఈస్ 70 స్క్వేర్ అనమాట. నెక్స్ట్ రెండోది sin 45 తీసుకుంటే 1/√ అవుతుంది, cos 45 తీసుకుంటే 1/√ అవుతుంది, కనుక అది కూడా అవుతుంది. ఇక థర్డ్ ఆప్షన్ మనకి ఏమీ తెలియట్లేదు, సో అది ఏ విధంగా చేసినా రావట్లేదు, కనుక థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. Next, in a trapezium ABCD, AB is parallel to CD. The diagonal AC and BD intersect at P. If AB is to CD is equal to 2:1, then the area of the triangle CPD is to area of the triangle APB is dash. ABCD త్రిభుజంలో AB అనేది CDకి సమాంతరము, AC BDలు కర్ణాలు P వద్ద ఖండించుకుంటున్నాయి. అయితే ఈ రేషియోలు ఇచ్చాడు, త్రిభుజ రేషియోలు అడుగుతాడు. భుజాల రేషియో ఇచ్చి త్రిభుజం యొక్క వైశాల్యాల నిష్పత్తి అడిగితే, మీన్స్ వాటి యొక్క రేషియో అడిగితే మనకి ఫార్ములా ఏంటంటే ద ఏరియా ఆఫ్ 2 triangles ఈజ్ ఈక్వల్ టు ద స్క్వేర్స్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ 2 కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ ది 2 triangles. సో ఆ విధంగా వాడు ఫస్ట్ సిపిడి నెక్స్ట్ ఏపీబీ అడుగుతున్నారు కనుక అక్కడ సిపిబి 1 స్క్వేర్ ఇస్ టు 2 స్క్వేర్ అవుతుంది, ఎందుకంటే రివర్స్లో అడిగినగా మనం రివర్స్లో రాయాలి. సో 1 స్క్వేర్ ఇస్ టు 2 స్క్వేర్, సో 1:4 ఇస్ ద ఆన్సర్. దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. 32 వచ్చేసరికి మన టెక్స్ట్ బుక్లో 1/z ఈజ్ ఈక్వల్ టు 1/x + 1/y. సో అదేవిధంగా ఇక్కడ కూడా 1/b ఈజ్ ఈక్వల్ టు 1/a + 1/c. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, an equilateral triangular ABC is such a way that BC is parallel to x-axis, then the slopes of sides AB, BC, CA respectively. ABC సమబాహు త్రిభుజంలో BC అనేది x-axis సమాంతరం ఉంటే AB, BC, CA యొక్క భుజాల వాలులు ఎంత? సో x-axis కనుక స్లోప్ ఆఫ్ ది x-axis 0, సో x-axis వాల్ 0, సో ఎక్కడైతే 0 ఉంటుందో అదొక ఆప్షన్. tan 60 బికాస్ ఆల్ యాంగిల్స్ ఆర్ 60 degrees, సంభావ్య త్రిభుజం అన్ని కోణాలు 60 degrees, సో tan 60 = √3. నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసరికి మనకి 120 degrees, x-axisతో మనకి 120 degrees చేస్తుంది, కనుక -√3. సో tan 120 ఈజ్ నథింగ్ బట్ cot 30 - cot 30, సో -√3. సో ఫస్ట్ ఆప్షన్. The diagonals of a quadrilateral ABC intersect at O such that AO is to DO is equal to BO is to CO. Then the quadrilateral is definitely. సో ఒక చతుర్భుజంలోని కర్ణాలు ఓ వద్ద ఖండించుకుంటే అప్పుడు AO × DO ఈజ్ ఈక్వల్ టు BO × CY ఏ విధంగా అటువంటి చతుర్భుజం ఏంటి? అది ఖచ్చితంగా ట్రెపెజియం. మనకి 10th క్లాస్లో ఇది ఉంది. A man is standing between two lamp posts on horizontal line, dividing the distance between them in the ratio 1:2. The height of the man is 2 meters. It is noted that the shadow of the man with respect to the first lamp is just touches the foot of the second lamp post. If the distance between the two posts is 30 meters, find the height of the first post. 2 మీటర్ల ఎత్తుగల ఒక మనుషుడు 2 దీపాల మధ్యన మొదలను కలుపుకొని రేఖ 1:2 నిష్పత్తిలో విభజించే విధంగా నిలబడ్డాడు. అతడు ఆ మనిషి నీడ మొదటి స్తంభం దృష్ట్యా చూసినప్పుడు అది రెండో స్తంభం మొదలను తాకుతుంది. అయితే ఆ 2 దీపస్తంభాల మధ్య దూరం 30 మీటర్లు అయితే మొదటి స్తంభం ఎత్తు ఎంత? సో ఇది బొమ్మ, మనిషి మధ్యలో నించున్నాడు. సో ఇటు ఒక దీపస్తంభం, అటు ఒక దీపస్తంభం. ఆ దీపస్తంభం మనం వేయలేదు, ఎందుకంటే దాని ఎత్తు అవసరం లేదు కనుక. సో ఇప్పుడు మనకి ఇది స్వరూప త్రిభుజాలు మీన్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటే మనకి 2/x ఈజ్ ఈక్వల్ టు 20 మొత్తం 30 కనుక, సో 30 10 1s 10 2s, సో 2 1s 2 10s 10 1s 10 3s, సో x అనేది 3 మీటర్లు అన్నమాట. A tangent is drawn from the external point P to circle 8 cm radius. If the length of the tangent is 15, then the distance between the center of the circle and point P is 8 సెంటీమీటర్ల వ్యాసార్థంలో వృత్తానికి P అనేది ఒక బాహ్య బిందువు నుండి స్పర్శరేఖలు గీయబడినవి. స్పర్శరేఖ ఇప్పుడు 15 సెంటీమీటర్లు అయితే ఆ వృత్త కేంద్రం నుండి పీకల దూరం. సో ఇది చాలా ఈజీ. √225 + 64 2 కలిపి 289 అవుతుంది. 17 ఆన్సర్. AB is a chord of circle subtending an angle 90 degrees at the center O of the circle. If the radius of the circle is 6 cm, then the area of the minor segment is. సో మనకి మైనర్ ఏరియా సెగ్మెంట్ కావాలి అంటే అల్పవృత్త ఖండ వైశాల్యం కావాలి అంటే సో అప్పుడు ఏమవుతుంది, మనకి సెక్టర్ వైశాల్యం నుండి త్రిభుజ వైశాల్యం తీయాలి. సో ఇదంతా చేశాను. 72/7 వస్తుంది ఆన్సర్, కానీ మనకి ఇచ్చిన 4 ఆప్షన్లో లేదు కనుక మీరు ఈ 4 ఆప్షన్లో ఏది పెట్టినా సరే రైట్ ఆన్సర్. 38.
Two concentric circles of radius 12 centimeters, 5 centimeters are drawn. A chord of bigger circle touches the tangent of smaller circle, then the length of the chord is. ఇది 2 into √19 రావాలి ఆన్సర్, కానీ ఫోర్ ఆప్షన్స్లో లేవు కనుక మీరు ఇందులో ఇది కూడా ఏది పెట్టినా సరే రైట్ ఆన్సర్ అవుతుంది. A square of side 7 centimeters encloses a circle touches all 4 sides. Then the area enclosed between the squares and circle is. 7 సెంటీమీటర్ల భుజం గల ఒక చతురస్రం యొక్క 4 భుజాలను అంతరంగా తాకుతూ ఒక వృత్తం ఉంది. అయితే ఆ రెండు మధ్యన ఏర్పడిన ఖాళీ ప్రదేశ వైశాల్యం ఎంతో అడుగుతున్నాడు. సో బొమ్మ అది చూడండి. సో చతురస్రం వైశాల్యం మీన్స్ స్క్వేర్ ఏరియా 49 మైనస్ సర్కిల్ ఏరియా πr². సో 22/7 into 7/2 into 7/2 అంతా క్యాన్సిల్ చేస్తే 49 minus 77/2 మీన్స్ 49 minus 38.5. 49లో 38.5 తీస్తే 10.5 is the answer, both option. The diameter of sphere is equal to the height of the cone of equal volumes. If the r and capital R are the radii of the cone and sphere respectively, then the r². సో వాడే అన్నాడు, ఏమన్నాడు, వాల్యూమ్స్ ఈక్వల్ అన్నాడు. సో 4/3 π క్యాపిటల్ R³ ఈజ్ ఈక్వల్ టు 1/3 π r² ఇంటూ హెచ్ అంటే ఆడ ఆల్రెడీ ఏమన్నాడు, దీని యొక్క హైట్ అంట దానికి డయామీటర్కి ఈక్వల్ అంటారు. సో డయామీటర్ అంటే ఏంటి, 2 క్యాపిటల్ R అవుతుంది. సో 3 క్యాన్సిల్, π క్యాన్సిల్, 2 1s 2 2s, ఒక క్యాపిటల్ క్యాన్సిల్ అయితే ఇక్కడ r² మిగులుతుంది, ఇక్కడ 2 క్యాపిటల్ R² మిగులుతుంది. సో r² ఈజ్ ఈక్వల్ టు 2 క్యాపిటల్ R², ఫస్ట్ ఆప్షన్. సో 41 కూడా, సో ఇది కూడా 4 ఆప్షన్స్లో లేదు. సో 13.5 ఆన్సర్ వస్తుంది కనుక ఇది యాడ్ స్కోర్. సో మీరు ఈ 4 ఆప్షన్స్లో ఏది పెట్టినా సరే యాడ్ స్కోర్ అవుతుంది. 42 కూడా 480లో 264 తీసేసి 216 రావాలి, వాడు 226 ఇచ్చాడు కనుక ఇది కూడా యాడ్ స్కోర్. 43 sin 30, దీన్ని కొసెకన్స్ 30 అని రాయొచ్చు. sin 30 into కొసెకన్ 30 అంటే 1. cos 30 కొసెకన్ 60ని secant 30 అని రాయొచ్చు, అది కూడా 1. సో 1 + 1 బై secant 45 అంటే √2, tan 45 అంటే 1, కొసెకన్ 45 అంటే √2. సో √2 into √2 అంటే 2, అంటే 2/2 అంటే అంత ఆన్సర్ 1. సో సెకండ్ ఆప్షన్. చూసారా, ఫస్ట్ ఆప్షన్ మనకు ఆన్సర్ 1 వచ్చింది కానీ సెకండ్లో ఇచ్చాడు, అది చూసుకోవాలి. మనం ఫస్ట్ ఆన్సర్ ఒకటి వచ్చింది కనుక ఫస్ట్ ఆప్షన్ బబ్లింగ్ చేస్తే మనకు రాంగ్ అయిపోద్ది. నెక్స్ట్, BC is a tower, B is its base. A is a point on the horizontal line passing through B. The angle of elevation of C from A is 60 degrees. From another point D on AB, the angle of elevation is found to be 30 degrees. Then the BD is. B పాదం గల స్తంభము BC, B గుండా పోయి ఒక సరళరేఖ మీద A అనే ఒక బిందువు నుంచి C యొక్క ఊర్ధ్వ కోణం 60 డిగ్రీలు, AB రేఖ మీద మరి ఒక బిందువు D నుండి C యొక్క ఊర్ధ్వ కోణం 30 డిగ్రీలు. అయితే BD ఎంత? సో దీనికి మనం tan 30 తీసుకుంటే, సో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఎదురు భుజం బై ఆసన భుజం. సో tan 30 ఈజ్ ఈక్వల్ టు BC బై BD, tan 30 1/3, 1/3 ఈజ్ ఈక్వల్ టు BC బై BD. సో BD ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ BC. మనకి BD కావాలి కదా, దాన్ని అలా ఉంచుతాం. tan 60 ఈజ్ ఈక్వల్ టు BC బై AB. tan 60 అంటే √3. సో BC ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ AB. ఇక్కడ BC ఆల్రెడీ మనం ఉన్నగా అందులో వేసేస్తే √3 ఇంటూ √3 ఇంటూ AB. √3 ఇంటూ √3 అంటే 3AB. సో BD ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ AB. ABC ఆర్ ది యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. దెన్ ఇంత పెద్దది ఇచ్చాడు, సో దీని విలువ కట్టాలి. సో మనకు ఆల్రెడీ తెలుసు, మనం 10th క్లాస్లో నేర్చుకున్నాం. tan of A + B/2 అంటే ఏంటి, cot C/2. సో cot C/2 ఇంటూ tan C/2. అదేవిధంగా cot A/2 ఇంటూ tan A/2. అదేవిధంగా cot B/2 ఇంటూ tan B/2. అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, 1 1 1. సో 1 + 1 + 1 అంటే 3. సో ఆప్షన్ 4. 46 1 + cos x ఇంటూ 1 - cos x అంటే 1 - cos² x ఇంటూ 1 + cot² x. సో 1 - cot² x అంటే ఏంటి, sin² x. 1 + cot² x అంటే ఏంటి, cosec² x. sin x ఇంటూ cosec x అంటే 1. 1 ఇంటూ అంటే ఏంటి, 1² అంటే 1 ఆన్సర్. సో సెకండ్ ఆన్సర్. 47 ఇది కూడా మనం 10th క్లాస్లో చేసాం. secant θ + tan θ ప్లస్ secant θ - tan θ మైనస్ tan θ - θ క్యాన్సిల్ అయితే 2 secant θ ఆన్సర్. నెక్స్ట్, the length, breadth, height of a room are 10 meters, 10 √2 meters, 10 meters respectively. Then the angle of elevation of the top corner of room from any point of a diagonal of a base of the room is. ఒక గది పొడవు, వెడల్పు, ఎత్తులు 10 మీటర్లు, 10 √2 మీటర్లు, 10 మీటర్లు అయితే ఆ గదిలోని భూమి మీద ఏ కర్ణము మొదలు నుండి అయినా గదిపై భాగం యొక్క ఊర్ధ్వ కోణం ఎంత? సో మీరు ఇప్పుడు నేను చెప్పినట్టు ఒకసారి బాగా ఆలోచించండి, వచ్చేస్తుంది ఆన్సర్. ఒక గది ఉంది. సో ఇప్పుడు అది రెక్టాంగిల్ అన్నమాట, అంటే దాని యొక్క
డయాగ్నల్ అంటే కర్ణము ఏంటి ఫార్ములా √L² + B²+A². సో అంటే 10² + 10√2² + 10². 10² అంటే 100, 10² అంటే 100, 10√2 అంటే 200. మొత్తం అంతా కలిపితే 400. √400 అంటే ఎంత 20. సో అంటే కర్ణము 20. ఒక సైడ్ 10 మీటర్స్. సో అంటే ఏంటి మనకి పైన యాంగిల్ తీసుకుంటే కింద మనకి ఏంటి ఊర్ధ్వకోణం కావాలి కనుక కింద యాంగిల్ తీసుకుంటే మీన్స్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కావాలి కనుక ఆపోజిట్ సైడ్ హైపోటెనస్ ఉంది అంటే ఎదురు భుజము కర్ణం ఉంది కనుక సైన్ తీసుకోవాలి. సైన్ θ = 10/20. సో 10 1s 10 2s అంటే సైన్ θ = 1/2. సైన్ 1/2 ఎప్పుడు వస్తుంది 30 degrees. సో ఆన్సర్ 30 degrees. నెక్స్ట్ 40. ఇఫ్ cos power 40t minus sin power 40t = 1/2 then θ. దీన్ని ఏం రాసుకోవచ్చు a² - b² రాసుకోవచ్చు. cos² θ + sin² θ into cos² minus sin² θ = 1. ఆల్రెడీ cos² θ + sin² θ అన్న sin² θ + cos² θ అన్న 1 కనుక cos² θ minus sin² θ అంటే ఏంటి cos 2θ. cos 2θ = 1/2 అయితే సో దాన్ని రాసుకోవచ్చు cos 2θ = cos 60. cos క్యాన్సిల్ అయితే 2θ = 60 degrees. θ = 30 degrees. సో ఆన్సర్ 30 degrees. A solution of 2 cos² x minus 3 cos x plus 1 is equal to 0 is. నేను ఈ 4 ఆప్షన్స్లో 60 తీసుకున్నాను ఎందుకంటే 2 into cos 60 అంతా 1/2. సో 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 minus 3 into cos 60 అంటే ఎంత 1/2 plus 1. 2 1s 2 2s మీన్స్ 1/2 minus 3/2 plus 1. 1/2 plus 1 అంటే 3/2. 3/2 minus 3/2 0. సో 0 = 0 వచ్చింది కనుక ఆన్సర్ 60 degrees సెకండ్ ఆప్షన్. If a dice is thrown twice, then the number of the sample events is. సో ఒక పాచికను 2 సార్లు దొరికిస్తే మనకు వచ్చే మొత్తం పరివేశనాలు 6² అంటే 36 ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. ఇది మనకి 10th క్లాస్లో ఉన్న లెక్కే. ఒక రెక్టాంగిల్లో ఒక సర్కిల్ ఉంది. ఆ సర్కిల్ మీద మనం డైస్ వేస్తే మనకి విన్ అవుతుందన్నమాట. సో అది ఆన్సర్ అన్నమాట. సో మనకి ఏం కావాలి ఇప్పుడు ద ప్రాబబిలిటీ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అవైలబుల్ బై టోటల్ అవుట్కమ్స్. సో అప్పుడు ఏమవుతుంది πr² L into B. సో 22/7 into 1/2 into 1/2/2 into 3. సో ప్రాబ్లం అంతా చేస్తే 11/84 is the answer. ఫస్ట్ ఆప్షన్. From well shuffled pack of cards, the probability of drawing red colored ace. సో టోటల్ మనకి ఏసెస్ 4 ఉంటాయి. అందులో రెడ్ కలర్స్ 2 ఉంటాయి. సో 2 టోటల్ కార్డ్స్ ఉన్నాయి మనకి టోటల్ కార్డ్స్. సో 52. సో 2/26. 2 1s 2 2 26 అంటే 1/26 is the answer. థర్డ్ ఆప్షన్. ఒక బాక్స్ ఉందంట. ఆ బాక్స్లో మనకి 42 బ్లూ కలర్స్ ఉన్నాయంటే నెక్స్ట్ 22 బ్లాక్ కలర్స్ ఉన్నాయంట. అయితే ఒక పెన్ తీసేయండి. ఒక పెన్ తీస్తే అది బ్లాక్ కలర్ పెన్ అయిందంట. సో దాన్ని పక్కన పెట్టేసాడంట. అప్పుడు మనకి ఎన్ని ఉంటాయి టోటల్ 64 ఉంటాయి. ఒకటి తీసేది కనుక సో 63 ఉంటాయి. సో మనకి ఇప్పుడు ఏంటి బ్లూ కలర్ అయ్యేది కావాలండి 42/63. సో 7 table. 7 6s 7 9s again 3 table. 3 2s 3 3s 2/3 is the answer. Which of the following does not represent the probability of an event? ఈ క్రింద వల్ల సంభావ్యత సూచించినది ఏది కాదు. 0 అవుతుంది, 1 అవుతుంది, 0.99 అవుతుంది, కానీ 1.001 అవుతుంది. ఎందుకంటే సంభావ్యత ఎప్పుడు కూడా 1 లేదా 1 కన్నా తక్కువ ఉంటుంది అన్నమాట. ప్రాబిలిటీ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 1 or 1. మీన్కి డీవియేషన్ ఆఫ్ మీన్కి అజ్యూమ్డ్ మీన్కి రిలేషన్. అంకమధ్యమానికి ఊహించిన అంకమధ్యమానికి సరాసరి విచలనానికి మధ్య సంబంధం x⁻ = d⁻ + a ఆర్ a = x⁻ - d. అంటే మనకు మీన్లో డీవియేషన్ మీన్ తీస్తే మనకి ఏమొస్తుంది సో మన మీన్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ 57 50 బిలో ఉండాలి. అవి న్యాచురల్ నెంబర్స్ అవ్వాలి. 1 వేస్తే ఏమవుతుంది 1² + 1 2 అవుతుంది, 2² + 1 5 అవుతుంది, 3² + 1 10 అవుతుంది, 4² + 1 17 అవుతుంది, 5² + 1 26 అవుతుంది, 6² + 1 37 అవుతుంది. 50 బిలో ఉన్నారు కనుక వీటి యావరేజ్ కలిపితే 16.1 రావాలి. కానీ వాడు 16.1 అవ్వలేదు కనుక ఇది కూడా మీకు యాడ్ స్కోర్. An organization wants to find out most popular TV serial and construct a survey which measure of the central tendency is preferred to for data. ఒక టీవీ సీరియల్లో వచ్చే సీరియల్ ఎంచుకోవడానికి ఏ కేంద్ర విలువను కొలతను తీసుకోవాలి. సో ఎక్కువ సీరియల్ అంటే మనకి ఎక్కువ సీరియల్ మళ్ళీ అందరూ చూసినా కనుక ఆ సర్వేలో ఖచ్చితంగా అది ఎక్కువసార్లు వస్తుంది కనుక ఆ పేరు అది. సో ఇది బాహుళకం అన్నమాట. సో మోడ్. సో కార్తీక దీపం తీసుకుంటే సో ఎక్కువ మంది చూస్తారు కనుక అదే బాహుళకం. సర్వేలో కార్తీక దీపం కానీ లేని చిన్నారు పెళ్లి కూతురు కానీ ఏదైనా రావచ్చు అన్నమాట. సో ఎక్కువ సీరియల్ రిపీట్ అవుతుంది కనుక బాహుళకం మోడ్.
ఫర్ ద డేటా 6, 2, 9, 11, 3, 4, 9, 7, 13, 1 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ట్రూ. సో మనకి ఈ డేటాకి మనం ఒక అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటే 1, 2, 3, 4, 6, 7, 9, 9, 11, 13 దీనికి మీడియన్ 6.5 అవుతుంది. ఎందుకంటే 6 + 7/2 13/2 అంటే 6.5. దీనికి మోడ్ 9 2 టైమ్స్ వచ్చింది కనుక మోడ్ 9 అవుతుంది. దీన్ని యావరేజ్ ఫైండ్ చేస్తే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ ఫైండ్ చేస్తే 6.5 అవుతుంది. సో కనుక మనకి ఏంటి, మీడియన్ మీను ఈక్వల్ అయింది, మోడ్ అనేది ఎక్కువ ఉంది కనుక థర్డ్ ఆప్షన్ మీన్ ఈజ్ ఈక్వల్ టు మీడియన్ లెస్ దెన్ మోడ్. Following data is then child care centered. Find the data of mode of the data. క్రింద బాహుళకం కట్టాలి. బాహుళకం కట్టాలంటే ఏదైతే మనకి ఎక్కువ ఉంటుందో దాన్ని F1 అనుకుంటాం, దాని ముందు F0, దాని తర్వాత F2. సో అంటే అక్కడ లెక్క చేసి ఇంక మళ్ళీ వేరే పేజీలో చేయకూడదు. సో ముందుది F1, తర్వాత F2, దాని F1. సో F1కి ఎదురుగా ఉన్న లోవర్ బౌండరీ ఈజ్ L. సో H నుంచి 2. సో ఫార్ములా L + F1 - F0/2 F1 - F0 - F2 × H. L అంటే 2 + 7 - 5/7 2 14 - 5 + 3 అంటే 8 × 2. 7 - 5 అంటే 2. 14లో 8 తీస్తే 6. 2 1 2 3. సో 2/3 అంటే 0.666. దాన్ని 2 క్యాచ్ చేస్తే 2.6666. దాన్ని 2.67 అని రాసుకోవచ్చు. సో ఇది మ్యాథమెటిక్స్ పరంగా పేపర్ మటుకు somewhat difficult paper. This is not an easy paper, it's a very difficult paper. And also 7 add scores are there. Add score means time wasting problems. So means we are not getting answer. So again we are trying. So again we are not getting, means time wasting problem, time killing problems are given. This should not be given in the following exam. So add scores are 7. So this is a very difficult paper. Mathematics difficult, physics is above average, and chemistry is easy. Now after that from 61 to 120 physics and chemistry answers also I am giving. సో మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆన్సర్స్ కూడా ఇస్తున్నాను, అవి కూడా చూసుకోండి. మీకు 120కి ఎన్ని వస్తుందో చూసుకోండి. ఎవరికైతే 90 అబోవ్ వస్తుందో వాళ్ళకి చాలా మంచి ర్యాంక్ వస్తుందండి, ఎందుకంటే పేపర్ కష్టం ఉంది కనుక. సో 90 కన్నా ఎక్కువ ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తుంది, మంచి ర్యాంక్ వస్తుంది, మంచి సీట్ వస్తుంది. కెల్విన్ మానంలోని -273 degrees విలువ. సో +273 యాడ్ చేస్తే 0 వస్తుంది కనుక 0కే ఆన్సర్. ఉష్ణోగ్రత సంబంధించిన కింది వాటిలో ఏ వాక్యం తప్పు? సో ఇది ఉష్ణ దిశను నిర్ధారిస్తుంది, సమతాసును తెలియజేస్తుంది, వెచ్చదనం లేదా చల్లదనం స్థాయిని తెలియజేస్తుంది. కానీ ఉష్ణం అనున్నది అల్ప ఉష్ణోగ్రత వస్తువు నుండి అధిక ఉష్ణోగ్రత ఎప్పుడు అధిక ఉష్ణోగ్రత నుండి అల్ప ఉష్ణోగ్రత వస్తుంది కనుక 4th ఆప్షన్ రైట్. సాంద్రీకరణలో జరుగు స్థితి వాయువు నుండి ద్రవంగా మారుతుంది, దాన్ని సాంద్రీకరణ అంటారు. నెక్స్ట్ T1 మరియు T2 వరుసగా వేడి మరియు చల్లని నీటి ఉష్ణోగ్రతలు మరియు T ఆ మిశ్రమ తుది ఉష్ణోగ్రత అయితే T1 > T > T2 అవుతుంది. ఒక గడియారంలో 3 గంటల 5 నిమిషాలు చూపిస్తే మీరు అదే అర్థంలో చూస్తే 8 గంటల 55 నిమిషాలు చూపిస్తుంది అన్నమాట దాని ప్రతిబింబం. ఈ రెండు కలిపితే మీకు 12 రావాలి, అంతే లాజిక్, ఇంకేం లేదు. 1.5 ఆవర్ధన కలిగిన ఒక వక్రతల దర్పణాన్ని వాడడం ద్వారా 1 మీటర్ ఎత్తుగల వస్తువును చూపినప్పుడు ఏర్పడే ప్రతిబింబ పరిమాణం సో అంత అవుతుంది 1.5 మీటర్స్ అవుతుంది. ఓడలను తగలబెట్టకు ఆర్కిమిడీస్ వాడిన దర్పణాలు పుటాకార దర్పణాలు. కింద వల్ల భౌతిక రాశి కాంతి వక్రతా కేంద్రం, మిగతావన్నీ భౌతిక రాశిలో అవుతాయి, ఇది మటుకు వక్రతా కేంద్రం కాదు. మనం చలిమంటల దగ్గర కూర్చున్నప్పుడు ఆ మంటను ఆవలో ఉన్న వస్తువులను కదలడంలో అనిపిస్తాయి. దీనికి కారణం ఏంటంటే వక్రీభవనం, రిఫ్రాక్షన్. ఒక గాజు దిమ్మ మందము ఏ దాని గుండా ఒక వస్తువును చూసినప్పుడు కలుగు నిలువు విస్థాపం బి అయితే ఆ గాజు వక్రీభవనం A/A-B అవుతుంది. గాలి పరంగా గాజు వక్రీభవనం గుణకం 2 అయితే దాని సందిగ్ధ కోణం 30 డిగ్రీలు అవుతుంది. ఎక్కువ వక్రీభవన గుణకం కలిగింది డైమండ్. కటక నాభ్యంతరం దేనిపై ఆధారపడుతుందంటే పరిసర యానకంపై ఆధారపడుతుంది. వస్తువు నాభి బిందువు మరియు దృక్కు కేంద్రం మధ్య ఉంచినప్పుడు కుంభాకార కటకం నిత్య ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. అప్పుడు ఏర్పడే ప్రతిబింబ పరిమాణం వస్తువు పరిమాణంతో పోలిస్తే పెద్దదవుతుంది. 2 గోళాకార తలాలు లోపలి వైపుకు వంగినట్లు ఉన్న కటకం ఏంటంటే ద్విపుటాకార కటకం. ఒక వస్తువు మానవుడి కంటి నుండి 5 సెంటీమీటర్ల దూరం ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబ దూరం స్పష్టమైన ప్రతిబింబం ఉన్నది, ఎందుకంటే చిన్న 5 సెంటీమీటర్లు కనుక చాలా అసలు ఉండదు.
ఈ క్రింది వాక్యం నుండి సరైన సమాధానం ఎంచుకోండి. సో అస్వదృష్టి దోషం గలవారు దగ్గర వస్తువులను స్పష్టంగా చూడగలరు. దీర్ఘ దృష్టి గలవారు దూరం వస్తువులను స్పష్టంగా చూడగలరు. రెండు రైటే. మనం అనుకున్నాం అస్వదృష్టి అంటే దగ్గర వస్తువును చూడలేరేమో, దీర్ఘ దృష్టి అంటే దూరం వస్తువును చూడలేరు అనుకుంటారు, కానీ రాంగ్. I1 మరియు I2 వరుసగా పతన కోణము బహిర్గత కోణం అయితే కనిష్ట విచలన కోణం వద్ద కనిష్ట విచలన కోణం ఏమో ఇప్పుడు కూడా ఈ రెండు సమానం. I1 = I2. మధ్యాహ్నం వేళలో సూర్యుడు ఎర్రగా కనబడాడు, ఎందుకంటే అన్ని కాంతి రంగులు పరిక్షేపం చెందకుండా కంటిని చేరుతాయి, అంటే డైరెక్ట్గా స్ట్రేట్గా ఉంటాయి అన్నమాట. స్ట్రేట్గా మన కంటికి తగులుతాయి, అందుకని అది కనబడదు. ఒక్కొక్కటి 6 ఓం కలిగిన రెండు నిరోధక మొత్తం మరియు వాటిని సమాంతర సంధానం చేసినప్పుడు కలిగే ఫలితం 1.5 అయితే ఆ రెండు నిరోధాల లబ్ధము 9 ఓంలు అవుతుంది. 6J/2 జౌల్స్, 6 జౌల్/2 కూలం, 2 ఒకట్లు 2 3, సో 3 వోల్ట్స్ అవుతుంది. పొటెన్షియల్ తేడాకు విద్యుత్ ప్రవాహానికి మధ్య గల సంబంధాన్ని నిరూపించిన శాస్త్రవేత్త ఓం. కింది రెండు వాక్యాల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. సో బోత్ A and B కరెక్ట్. కిర్చాఫ్ జంక్షన్ నియమం ఆవేశాల నిత్యత్వాన్ని అనుసరిస్తుంది. కిర్చాఫ్ లూప్ నియమం శక్తి నిత్యత్వాన్ని అనుసరిస్తుంది. 1 మీటర్ పొడవు 1 మిల్లీమీటర్ స్క్వేర్ మధ్య ఛేదం కలిగిన ఒక తీగ నిరోధం ఓం అయితే ఆ తీగ విశిష్ట నిరోధము 10⁻⁻6 ఓం మీటర్స్ అవుతుంది. 6C విద్యుదావేశం ఒక వలయంలో ఒక బిందువు నుండి ఇంకో బిందువుకు 2 నిమిషాలు ప్రయాణిస్తుంది. ఆ వలయం ప్రయాణించే విద్యుత్ 0.05 అవుతుంది. ఒకే భౌతిక రాశిని కొలవడానికి ఉపయోగపడే జంట సాధనలు అమ్మీటరు, గాల్వనోమీటరు. సాధారణంగా కుడి చేతి నియమాన్ని వేగము, అయస్కాంత క్షేత్రము ఒకదానికొకటి ఏ దిశలో ఉన్నప్పుడు వాడతాము, పరస్పరం లంబంగా ఉన్నప్పుడు వాడతాము. లెంజ్ నియమం దేని తెలియజేస్తుంది? ప్రేరిత విద్యుత్ దిశను తెలియజేస్తుంది. 3 మీటర్ల పొడవు గల ఒక వాహకం గుండా విద్యుత్ 2 ఆంపియర్లు. దీన్ని 0.10 టెప్లా ప్రేరణ గల అయస్కాంత క్షేత్ర దిశలో 30 డిగ్రీలు చేస్తూ ఉంచినప్పుడు పనిచేయాల బలము 1.2 న్యూటన్ అవుతుంది. ఈ క్రిందలో విద్యుత్ అయస్కాంత ప్రేరణ ఆధారపడనిది విద్యుత్ మోటారు. మిగతానే విద్యుత్ కావాలి, దీనికి అవసరం. కెమిస్ట్రీ. ఈ సమీకరణం రసాయన సమీకరణం x విలువ 5 అయితేనే ఇది సమతుల్యం అవుతుంది. ఈ సమీకరణంలో లెడ్ నైట్రేట్ పొటాషియం అమోడైడ్తో చర్య చెప్తే పసుపు రంగు ఆవేశం. దీని కారణం లెడ్ అయోడైడ్. 1 మోల్ H2 వాయువులో ఉండే అణువుల సంఖ్య 6.023 × 10⁻23. వెండి చెంచాను తేమలో ఉంచినప్పుడు దానిపై ఏర్పడిన నల్లని పొరకు కారణం Ag2S. తటస్థీకరణ చర్యకు ఉదాహరణ యాసిడ్ ప్లస్ క్షారం లవణం ప్లస్ నీరు. సో ఒక ఆమ్లాన్ని ఒక క్షారాన్ని కలిపితే మనకి లవణం నీరు రావాలి, అప్పుడు అది తటస్థీకరణ, మీన్స్ న్యూట్రలైజేషన్. HClలో మెథల్ ఆరెంజ్ ప్రదర్శించిన రంగు గులాబీ. హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో మెథల్ ఆరెంజ్ గులాబీని వస్తుందన్నమాట. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క రసాయనామం కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్. జల ద్రావణ NaClని విద్యుత్ విశ్లేషణ జరుపగా డ్యాష్ ఏర్పడుతుంది. క్యాథోడ్ వద్ద హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది. ఈ క్రింది వల్ల ఆమ్లానికి ఉదాహరణ జల ద్రావణ హైడ్రోక్లోరిక్ ఆమ్లం. పరమాణు క్వాంటం యాంత్రిక శాస్త్రాన్ని ప్రతిపాదించింది ష్రోడింగర్. విద్యుదయస్కాంత వర్ణపటంలోని కిరణాల శక్తి క్రమము X-rays > UV rays > IV rays > రేడియో వేవ్స్. X కిరణాలు > అతినీలలోహిత కిరణాలు > పరారుణ కిరణాలు > రేడియో తరంగాలు. కింద ఇవ్వబడిన క్వాంటం సంఖ్య సమూహాలను వీలు కానిది. సో రెండోది వీలు కాదు అన్నమాట. కింద ఇవ్వబడిన Nకి తగిన L విలువ 0 to n-1. పరమాణులోని సమశక్తి ఆర్బిటాల మధ్య ఎలక్ట్రాన్ అమరికను తెలిపే సూత్రం హుండ్ నియమం. హుండ్ నియమం అనేది మనకి సమశక్తి ఆర్బిటాల మధ్య ఎలక్ట్రానిక్ అమరికను తెలియజేస్తుంది. లీనస్ పోలింగ్ ప్రకారం ఎలక్ట్రాన్ రుణ విద్యుదాత్మక విలువలు డాష్పై ఆధారపడతాయి, బంధ శక్తిపై ఆధారపడతాయి. బాండ్ ఎనర్జీ. ఏ ఆర్బిటల్లోనికి చొచ్చుకుపోయే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది? S ఆర్బిటల్. మండలీఫ్ ఆవర్తన పట్టిక డాష్ ఆధారంగా తయారు చేయబడింది, పరమాణు ద్రవ్యరాశి ఆధారంగా తయారు చేయబడింది. న్యూల్యాండ్ ఆవర్తన పట్టికలో ఉండే మూలకాల సంఖ్య 56. ఏ అనే మూలకం త్రిమాత్ర ధన అయాన్ని, బి అనే మూలకం ద్విమాత్ర రుణ అయాన్ని ఇవ్వగా ఏ మరియు బి మధ్య ఏర్పడే సమ్మేళనం యొక్క రసాయన సాంకేతికం A2B3. సిగ్మా బాండ్ ఏర్పడే కారణం
అనంత అతిపాతము, తల అతిపాతము. 4 బంధ ఎలక్ట్రాన్ జంటలు మరియు 0 ఒంటరి ఎలక్ట్రాన్ కలిగిన అణువు యొక్క ఆకృతి చతుర్మిక ఆకృతి. H2లో H2 అంటే వాటర్లో అణువుల బంధ కోణం 104 degrees into 31 minutes. Match the following. A3 ఎమెటైల్ Fe2O3, సిన్నబార్ HGS, అర్న్ సిల్వర్ AgCl, మాగ్నటైట్ Fe3O4. అత్యల్ప చర్యాశీలత గల లోహం పొటాషియం. గాలి లేకుండా కార్బోనేట్లను వేడి చేయడానికి ఏమంటారు? బాష్పీకరణం అంటారు. ఉత్తేజ స్థితిలో C యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s1 2px1 2py1 2pz1. ప్రయోగశాలలో మొట్టమొదటిసారి తయారు చేయబడిన కార్బన్ సమ్మేళనం యూరియా. IUPAC నామం 2,3-డైక్లోర్బూటేన్. అధిక చర్యశీలత గల లోహ సమ్మేళన ధాతువు నుండి లోహాన్ని సంగ్రహించినప్పుడు జరిగే విద్యుత్ విశ్లేషణ ప్రక్రియలో కొన్ని మలినాలను కలుపుతారు, ఎందుకంటే మలినాలు ధాతు యొక్క ద్రవీభవన స్థానాన్ని తగ్గిస్తాయి. ప్రమేయ సమూహం కలిగిన కార్బన్ సమ్మేళనం వీటి ద్వారా ఏర్పడుతుంది, RCOH అండ్ R-OH. సో ఇవి పాలింగ్ యొక్క ఆన్సర్స్. ఇది మీ అవగాహన కోసం మాత్రమే. మీకు ఇంకొక వారం రోజుల్లో పాలిటెక్నిక్ అఫీషియల్ వెబ్సైట్లో అఫీషియల్ కీ ఉంటుంది, దాన్ని మీరు ఫాలో. ఇది మీ యొక్క అవగాహన కోసం మాత్రమే, అంటే మీకు మార్కులు ఎన్ని వస్తాయి ఒక అంచనా కోసం మాత్రమే. సో మ్యాథమెటిక్స్ పరంగా అయితే 7 మార్క్స్ యాడ్ స్కోర్ ఉంటుంది. నెక్స్ట్ పేపర్ టఫ్ కనుక మీకు 90 అబవ్ వస్తే ఖచ్చితంగా మంచి ర్యాంక్ 100 ర్యాంక్ ఆర్ 500 బిలో ర్యాంక్ గ్యారంటీ వస్తుంది. మీకు గవర్నమెంట్ సీట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఫాలోయింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ షేర్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ మేక్ ఆల్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.